ఓంకారాన్ని నమస్కరించండి. हे स्वामी अखिलांड कोटि ब्रह्मांड नायक दिव्य मंगल विग्रह पुराण पुरुष हे स्वामी अस्माभिः संकल्पित वकुला माता आलय जीर्णोद्धारण सकल प्रतिबंधक दोषान् अपहरण द्वारा समस्त सानुकूल्यता सिद्धि द्वारा क्षिप्रमेव वकुला माता आलय पुनरुद्धरण जीर्णोद्धारण ఈరోజు మనందరం కూడా సంకల్పించిన పరమాత్మని అమ్మవారి యొక్క ఈ సంకల్పం ఏదైతే ఉందో మనం చేస్తూ యథాస్థానంలో ఏ స్థానంలో అయితే అమ్మవారి యొక్క ఆలయం ఉందో ఇప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది నిన్న ఏంటంటే దాన్ని తీసుకొచ్చి అలిపిరి దగ్గర ఏదో ప్రారంభం చేస్తే చాలా బాగుంటుంది. నిజంగా అలిపిరి దగ్గర చేస్తే బాగా ఉండొచ్చు కానీ చెరుకు హీలో అయితే అయిపోతారు. ఇప్పుడు రోడ్డు వైడనింగ్లో మనకు ఇల్లు పోతుందంటేనే ప్రాణాలు మనం వదిలేసుకుంటున్నామే. అలాంటివి ఎక్కడైతే మైనింగ్ జరగకూడదో, ఎక్కడైతే మైనింగ్ చేయకూడదో బయోస్ఫియర్ జోన్గా డిక్లేర్ చేశారో ఆ జోన్ని మళ్ళీ వాళ్ళందరూ కూడా దాన్ని భద్రతతో రక్షణతో మళ్ళీ అమ్మవారి ఆలయాన్ని పూర్వ వైభవంతో ఏర్పాటు చేసి ఆ స్వామి ఆనందాన్ని మనందరం చూడాలి. వకులా మాత ఆలయ నిర్మాణం జరగనిటువంటి ఈ రాష్ట్రంలో ఎంత అద్భుతమైనటువంటి మార్పులు వెలువరిస్తాయి. ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, ప్రాంతం బాగుంటుంది, అందరూ సురక్షితంగా ఉంటారు. ఈరోజు మనందరికీ స్పష్టత లేకపోతే ఏమి జరుగుతుందో, ఏమవుతుందో, రేపు ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఈ ఏడాది ఖచ్చితంగా కార్తీక మాసంలో ఈరోజు మా అమ్మగారు ఉదయానికి ఫోన్ చేశారంటే ఇప్పుడు కడుపు చెప్పారు. ఆ ఉదయం ఫోన్ చేసి సంకల్పం చేసి వెళ్తున్నావు కదా, కార్తీక మాసంలోనే వచ్చేసింది లేదా ఈ సంకల్పం నెరవేరచ్చు. కార్తీక మాసం ఉంటున్నాం, అందులో ఆశ్వయుజ మాసం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మూఢమైంది ఇప్పుడు చెప్పొద్దు. వాళ్ళు ఈ మూఢల్లో వాళ్ళు బాగా మదనం చేసుకుని వాళ్ళ ఒంటిని కూడా పోయి ప్రౌఢులై చక్కగా ఆశ్వయుజంలో ఎక్కడికి విజయదశమి నాడు ఖచ్చితంగా విజయదశమి నాడు వకులా మాత ఆలయానికి ఒక డిక్లరేషన్ రావాలి, ఖచ్చితంగా రావాలి. నవరాత్రులు కూడా అదే ఏకదాని కార్యం చేయబోతున్నాం. మీరందరూ కూడా ఉత్తరాలు రాయండి, ఉప్పులు తెప్పగా ఉత్తరాలు వెళ్ళిపోవాలి. పార్లమెంట్కి వెళ్ళాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళాలి, ముఖ్యమంత్రికి వెళ్ళాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. ఉప్పులు తెప్పగా ఉత్తరాలు వెళ్ళాలి. మన దగ్గర నుంచి రాష్ట్రంలో ఇంచుమించు 5 కోట్ల మంది, మనం 6 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 6 కోట్ల మంది హిందువులు 1 కోటి మంది ఉత్తరాలు వేస్తే చాలు. 1 కోటి ఉత్తరాలు వెళ్ళిపోతే ముఖ్యమంత్రిగా కూర్చున్నాక స్థలం ఉంటుంది, అంత మన ఉత్తరాలు కూర్చోవాలి. కాబట్టి ఆయన వెంటనే ఉత్తర్వులు రావాలి, మన ఉత్తరాలు వెళ్ళాలి, ఆయన దగ్గర నుంచి ఉత్తర్వులు రావాలి. కాబట్టి దీనికి మీ ఉత్తరాలే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి తప్పకుండా కార్యక్రమాన్ని మనం నిర్విఘ్నంగా త్వరలో పూర్తి చేసుకునేటువంటి ఏర్పాట్లు చేద్దాం. ఇప్పుడు మా అందరికీ కూడా ఇక్కడ ఉపాహారం ఏర్పాటు చేశారు. ఉపాహారం అంటే ఆహారానికి ఉప అంటే ప్రత్యామ్నాయంగా, అంతేగాని భోజనం చేసినట్టుగా చేస్తే సాధారణ కష్టం ఉంటుంది. మీరు ఓం అంటారా అంటారా తెలియదు. కాబట్టి లఘువుగా మరీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా
అది కాకుండా ఇటు కాకుండా కావాల్సిన ఆహారం తీసుకున్న తర్వాత అందరం వస్తాం. ఇంకొక ఇద్దరు ఒకరు వాళ్ళ మన సాధనతోటి కార్యక్రమం పూర్తవుతుంది. ఈ రోజు మనం చేసినటువంటి సంకల్పంలో చుక్క వర్షం అన్ని అయిన తర్వాత హాయిగా పడుతున్నాయని తప్పకుండా అనుగ్రహం ఉంటుంది ఈరోజు. కాబట్టి హాయిగా ఉపహారం తీసుకుని తర్వాత విద్య సమావేశం సమావేశం దాన్ని మనం చూసుకుంటాం. ఇప్పుడు మీ అందరికీ సమయం ఏంటంటే యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్గా మళ్ళీ 1:40 వచ్చేస్తాం. ఇప్పుడు 1:15 అరగంటలో మీకు ఎక్కువ కాబట్టి అప్పుడే పడుతూ తీస్తాయి. టైం స్టార్ట్స్ అంటే కాబట్టి అంటే ఎంత ఇదిగా ఉండాలో వాడు ఎంత దీక్షతో ఉండాలో వాడు నిజంగా అది దీక్ష. అందరూ వెళ్ళండి, ఆహారం తీసుకోండి. మేము కూడా ఒక అరగంటలో వచ్చేస్తాం. ఇక్కడే ఉన్నాం, మేము లేదు. తర్వాత 1:40 సరిగ్గా చెప్పండి. మీరు 1:44 ఇక్కడ కూర్చోవాలి. అప్పుడు మీ సంకల్పం తీసి ఎలా ఉందో పంపిస్తాం. ప్లేట్లతో రేట్ అనేది కడుపు